వెల్కమ్ టు మై సెషన్. ఈ సెషన్లో నేను కంపైలేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సిలో ఒక ప్రోగ్రామ్ని రాసిన తర్వాత ముందుగా దాన్ని కంపైల్ చేయాలి. కంపైల్ అయిన తర్వాత రన్ చేస్తాం. ఆ తర్వాత మనకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో ముందుగా మనం కంపైల్ చేయాలి. ఇక్కడ కంపైలేషన్ అంటే ఏంటి? సో మనం చెప్పుకున్నాం, బేసిక్లీ దెర్ ఆర్ టూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, హై లెవెల్ లాంగ్వేజెస్ అండ్ లో లెవెల్ లాంగ్వేజెస్. సో హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ని హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. మెషిన్స్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటారు. సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్ రూపంలో హ్యూమన్స్కి అర్థమయ్యేలా ఉంటుంది. బట్ మెషిన్ లాంగ్వేజ్ అనేది ఇలా బైనరీ ఫార్మేట్లో ఉంటుంది, జీరోస్ అండ్ వన్స్ రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఏ ఉంది, దీని యొక్క బైనరీ ఫార్మేట్ 01000001. 8 బిట్స్ యొక్క ఒక ప్యాటర్న్ ఉంది. ఇది మెషిన్ లాంగ్వేజ్. సో హ్యూమన్స్కి మెషిన్ లాంగ్వేజ్ అర్థం కాదు, కంప్యూటర్స్కి హై లెవెల్ లాంగ్వేజ్ అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఒక ట్రాన్స్లేటర్ అనే ప్రోగ్రామ్ మన హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని ఇలా మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చాలి. అండ్ మెషిన్ లాంగ్వేజ్లో కంప్యూటర్ ప్రొవైడ్ చేసే అవుట్పుట్ని మరలా మనకి ఇలా అర్థమయ్యేలా హై లెవెల్ లాంగ్వేజ్లోకి మార్చాలి. ఇలా మార్చే ట్రాన్స్లేటర్స్ని, ఇలా మార్చే ప్రోగ్రామ్స్ని ట్రాన్స్లేటర్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, A+B అనేది ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ ఉంది. ఇది సోర్స్ కోడ్. ఇక్కడ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుంది, మెషిన్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది ఇలా బైనరీ ఫార్మేట్లోకి. సో ఇక్కడ A+B హ్యూమన్స్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ హై లెవెల్ లాంగ్వేజెస్. A+B అనేది మనకు అర్థమవుతుంది, బట్ కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ దిస్ కోడ్. మరి కంప్యూటర్స్ ఓన్లీ అండర్స్టాండ్ లో లెవెల్ లాంగ్వేజెస్. సో ఇలా ఉండాలి బైనరీ ఫార్మేట్లో. ఇక్కడ ట్రాన్స్లేటర్స్ అనేవి మన సోర్స్ కోడ్ని ఇలా మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తాయి. దాన్ని ట్రాన్స్లేటర్ అంటారు. ఇక్కడ ట్రాన్స్లేటర్ అనేది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్స్ ద ప్రోగ్రామ్ ఫ్రమ్ హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్. సో ట్రాన్స్లేటర్ అనే ప్రోగ్రామ్ హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ని లో లెవెల్లోకి మారుస్తుంది. అండ్ మరలా లో లెవెల్ లాంగ్వేజ్లో కంప్యూటర్ ప్రొవైడ్ చేసే అవుట్పుట్ని మనకు అర్థమయ్యేలాగా హై లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. వీటిని ట్రాన్స్లేటర్స్ అంటారు. సో ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి, కంపైలేషన్ కోసం కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రాన్స్లేటర్స్ అనేవి 3 టైప్స్: కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్. 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి: కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్. ఇవన్నీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, హార్డ్వేర్ కాంపోనెంట్స్ కాదు. ట్రాన్స్లేటర్ అనేది ఒక ప్రోగ్రామ్. అవి 3 టైప్స్: కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్. So compiler is a translator which translates the code from high level language to low level language. It translates the entire code at a time. So compiler అనేది హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. ఇది ప్రోగ్రామ్ అంతటినీ కలిపి ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది కంపైలర్. ఇంటర్ప్రిటర్ ఆల్సో ట్రాన్స్లేట్స్ ద కోడ్ ఫ్రమ్ హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్, బట్ ఇట్ ట్రాన్స్లేట్స్ లైన్ బై లైన్. ఇది కూడా, ఇంటర్ప్రిటర్ కూడా హై లెవెల్ లాంగ్వేజ్లో ఉన్న కోడ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. బట్ కంపైలర్కిను ఇంటర్ప్రిటర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, కంపైలర్ అనేది మొత్తం ప్రోగ్రామ్ని ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తే, ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది డిఫరెన్స్. మరి అసెంబ్లర్ ఏంటి? అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంది. నెమోనిక్ కోడింగ్ రూపంలో ఉండే లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో అసెంబ్లీ లాంగ్వేజ్లో రాసిన కోడ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసే ట్రాన్స్లేటర్ పేరు అసెంబ్లర్. సో ఇక్కడ కంపైలర్, ఇంటర్ప్రిటర్, అసెంబ్లర్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రాన్స్లేటర్స్. ఇవి హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని కంప్యూటర్కి అర్థమయ్యే లో లెవెల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తాయి. మరి సిలో C++ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంపైలర్ అనేది యూజ్ అవుతుంది. పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. చూడండి, నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. ఇందులో టర్బో C++లో తీసుకుంటున్నాను. ఓకే, సో హ్యాష్ include stdio.h int main printf. Welcome to C program.
రిటర్న్ 0, క్లోజ్ ఇట్. సో ఒక ప్రోగ్రామ్ టైప్ చేశాను, దీన్ని సేవ్ చేస్తున్నా. ఫైల్లోకి వెళ్ళి సేవ్ మీద క్లిక్ చేశాను. myprg1.c అని నేమ్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్. దీన్ని ఇప్పుడు మొదటిగా మనం కంపైల్ చేయాలి. కంపైల్, ఇదిగో కంపైల్ మీద క్లిక్ చేస్తాం. షార్ట్ కట్ ఏంటంటే ఆల్ట్ సి కానీ లేదా ఆల్ట్ F9 కానీ. కంపైల్ మీద క్లిక్ చేశాను. సో కంపైల్ అయింది. నో వార్నింగ్స్, నో ఎర్రర్స్. వార్నింగ్స్ లేవు, ఎర్రర్స్ లేవు. ఎంటర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్, ఇక్కడ ఆల్ట్ ఆర్ రన్, ఆల్ట్ ఆర్ రన్. ప్రోగ్రామ్ రన్ అయింది. ఆల్ట్ F5, ఆల్ట్ పట్టుకుని F5 ప్రెస్ చేస్తే ఇదిగో అవుట్పుట్ వచ్చింది. వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్. అంటే ఆల్ట్ సి కంపైల్డ్, ఆల్ట్ సి కంపైల్, ఆల్ట్ ఆర్ రన్, ఆల్ట్ F5 ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ వస్తుంది. ఇది డేవ్స్ టర్బో C++లో ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆల్ట్ ఎక్స్ ఎగ్జిట్. ఓకే, నెక్స్ట్ మీరు ఒకవేళ డేవ్ C++ కానీ యూజ్ చేస్తుంటే దీంట్లో కూడా మీకు ఈ విధంగా ప్రోగ్రామ్ రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో డేవ్ C++ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్, న్యూ, సోర్స్ ఫైల్, హ్యాష్ include stdio.h, int main. ఓకే, ఇక్కడ printf, వెల్కమ్ టు సి, వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్. సెమికలన్ ఇచ్చి రిటర్న్ 0. సో ఇది ఒక ప్రోగ్రామ్. దీన్ని సేవ్ చేయాలి. ఫస్ట్ మీరు కంట్రోల్ ఎస్ నేమ్ ఇద్దాం. mypr1.c సేవ్ చేశాను. ఇక్కడ మీరు టర్బో C++లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆల్ట్ సి కంపైల్, ఆల్ట్ ఆర్ రన్, ఆల్ట్ F5 అవుట్పుట్ ఆ విధంగా యూజ్ చేస్తాం కదా. ఇక్కడ ప్రాసెస్ మారుతుంది. ఎగ్జిక్యూట్లోకి వెళ్ళి కంపైల్ అండ్ రన్ మీద క్లిక్ చేయాలి. కంపైల్ అండ్ రన్ మీద క్లిక్ చేయాలి. ఎగ్జిక్యూట్లో కంపైల్ అండ్ రన్. ఓకే, ఇదిగా అవుట్పుట్. వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్. సో ఇంకా ఫైనల్గా కంపైలేషన్ అంటే ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన ప్రోగ్రామ్ని కంప్యూటర్కి అర్థమయ్యే మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రాసెస్ని కంపైలేషన్ అంటారు. సో ఎలా కంపైల్ చేయాలి అనేది మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగో ప్రోగ్రామ్ రాసిన తర్వాత డేవ్ C++లో అయితే ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇప్పుడు వస్తుంది, కంపైల్ అయిన తర్వాత అవుట్పుట్ వస్తుంది. అంటే ఇది సోర్స్ ప్రోగ్రామ్, ఇక్కడ రాసింది సోర్స్ ప్రోగ్రామ్, ఇది హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంది. సో సేమ్ కోడ్ కంప్యూటర్కి అర్థం కాదు కాబట్టి దాన్ని మిషన్ లాంగ్వేజ్లోకి మార్చాలి. ఆ మార్చే ప్రాసెస్ని కంపైలేషన్ అంటారు. ఓకేనా?